మెదక్ జిల్లా జిన్నారం మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని టీడీపీ నాయకులు రైతులు ముట్టడించారు. రైతులకు రుణాలు ఇస్తామని, రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కల్లబొల్లి మాటలతో సీఎం కుర్చీలో కూర్చుంటే సరిపోదని కేసీఆర్ను మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శశికళ యాదవ్ రెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లాలో 25 మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా జిల్లాకు చెందిన సీఎం మంత్రులు చూస్తూ ఊరుకున్నారని ఆమె అన్నారు. అనంతరం టీడీపీ జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సర్వే పేరుతో పేదల పొట్టకొడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి జిల్లా ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి, జనార్దన్, బుక్క భిక్షపతి, బండి రమేష్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు 9 గంటల కరెంట్ వెంటనే, రైతులకు 9 గంటల ఆపాలి. ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టడం జరిగింది. ఎలక్షన్లో మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మరి అర్హులందరికీ రేషన్ కార్డులు, మరి ఉచితంగా బియ్యం కానివ్వండి, మరి పెన్షన్లందరికీ కూడా అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ కట్టిస్తామని చెప్పడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లోకి సమగ్ర కుటుంబ సర్వే అనే ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరిగింది. దాని ద్వారా గ్రామాల్లో చాలా వరకు తప్పుల తరగగా మరి ఆ రిపోర్ట్స్ ఉండడం జరిగింది. ఒక పేద రైతులు ఉన్నటువంటి వాళ్ళ రిపోర్ట్లో ప్రభుత్వ ఉద్యోగం అని రాసుకున్నారని చెప్పి తెలియడం జరిగింది. పేర్కొన్న విధంగా రైతులందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తామంటే రైతులందరూ కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ కనీసం ఒక ఎక్స్గ్రేషియా అన్న ప్రకటించేవాళ్ళు. ఈ రోజు సకాలంలో వర్షాలు లేకుండా విద్యుత్ ముందు చూపుతో విద్యుత్ తీసుకోకపోవడం వల్ల విద్యుత్ కొరతతో మరి వేసుకున్నటువంటి ఎకరం పొలం కూడా మరి ఎండిపోవడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ అని ఇస్తా ఉన్నారు. మరి ఈ రోజు కేసీఆర్ కుటుంబంలో ఒకరికే పెన్షన్ ఉంది, భర్తకి కట్ చేస్తా ఉంటే మరి ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ కూతురు, కొడుకు మంత్రి పదవులు వాళ్ళ నలుగురికే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పేదలు, నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి ఫలాలు అన్ని వీళ్ళకి అన్ని ఇవ్వకపోగా మళ్ళీ నలుగురికి మాత్రమే వాళ్ళకి కేసీఆర్ కుటుంబ సభ్యులే మరి ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ లబ్ధి కోసమే, వాళ్ళ స్వలాభం కోసమే పనిచేస్తున్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రైతులందరూ కనీసం ఎకరం పొలం కూడా నీరు అందక చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మన మెదక్ జిల్లాలోనే సుమారుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలోనే 26 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు 64 మంది రైతులు చనిపోతే కనీసం పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రైతులు ఇలాగే పరిస్థితి ఉంటే ప్రతి ఊర్లో కూడా మనోధైర్యాన్ని కోల్పోయి మరి తినడానికి తిండికి లేక పొలాన్ని చూసి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చెప్తా ఉన్నాం, మిగతా రైతులందరికీ కూడా గ్రామాల్లో మనోధైర్యాన్ని నింపి చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ మరి మిగతా పంటల బీమా కార్యక్రమాన్ని చేయడంతో పాటు రైతులందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చనిపోయినటువంటి రైతు కుటుంబాలని ఆదుకోవాలి. మిగతా రైతుల గుండెల్లో ఆత్మధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంపొందించాల్సిందిగా మేము అందరికీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మరి ఈ రోజు పేదోళ్ళు అంటే 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈ రోజు పేదోడి తెలంగాణలో. ఎందుకంటే ఎక్కడ కూడా సాగునీరు, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రోజు మొట్టమొదటి పేదవాడు ఎవరు అంటే కూలి కంటే కూడా రైతే పేదవాడు. 10 ఎకరాల మెట్ట పొలంలో ఉన్నా కూడా మరి అతనికి సకాలంలో రుణమాఫీ బ్యాంకులలో ఇస్తామని చెప్పారు. ఇంతవరకు మరి ఆ బ్యాంకులలో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రుణం రాక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు సిద్దిపేటలో స్వయంగా మంత్రి నియోజకవర్గం హరీష్ రావు గారి నియోజకవర్గంలో కూడా మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. బ్యాంకు చుట్టూ రుణం కోసం తిరిగి అది అందక ఉన్న ఎకరం పొలం ఎండిపోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఆత్మహత్యలు పునరావృతం కాకుండా వాళ్ళలో ధైర్యాన్ని నింపి వాళ్ళకి రుణమాఫీ సకాలంలో అందించి 10 ఎకరాల ఉన్నటువంటి రైతులు, మెట్టపొలం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు సత్వరం అందించాల్సిందిగా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేరకు రైతుల పక్షాన మేము మా పార్టీ ధర్నా చేయడం జరిగింది. కాబట్టి
కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీని ఒక టార్గెట్ గా పెట్టుకొని మాట్లాడడం సరికాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈనాటి పార్టీ కాదు, ఈనాటి కార్యకర్తలు గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పిడికిలు బిగిస్తే నీ పార్టీ ఎక్కడ పోతుందో అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తా ఉన్నావు, కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చాలా క్యాడర్ ఉన్నది. నువ్వు అంత మొన్న తెలంగాణ పేరు చెప్పుకొని వస్తేనే నువ్వు ఒక బార్డర్ మీదకి వచ్చినావు కాబట్టి ఏదో నడిచిపోతా ఉంది. కానీ ఈనాడు నీ పార్టీని మాయమాటలు నమ్మి తెలంగాణ ఏదో వస్తుంది, బంగారు తెలంగాణ వస్తుందని చెప్పి చాలా మంది ఆశలు పెట్టుకొని నీ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. ఇలా నీ మాయమాటలు చెప్పి మన అరిచేతిలో వైకుంఠం చూపించి ఇలా ఇది వస్తుంది అది వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు కరెంట్ ఆపుతున్నట్టున్నావు. కరెంట్ ఆపే దమ్ము చంద్రబాబు నాయుడుకి ఎందుకున్నది? నీకు లేదా? నువ్వు సీఎం కాదా? కేంద్రంలో పోయి కూర్చో, అయ్యా మా వాటర్ రావాల్సి ఉంది, మాకు ఇవ్వడం లేదని చెప్పి అనవసరంగా చంద్రబాబు నాయుడు నేను మాట్లాడుతున్నావు సరికాదు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు ఊరుకోరని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ నీ సొంతం జిల్లాలోనే ఇలా సీఎం గారు నీ సొంతం జిల్లాలోనే 65 మంది రైతులు చనిపోయినరు. వాళ్ళ కోసం ఒకనాడన పోయి వాళ్ళని పరామర్శించిన పాపన పోలేదు. కానీ చంద్రబాబు నాయుడు తిప్పుతానికి పంటే లేస్తే చంద్రబాబు నాయుడు నీ అల్లునికి నీ కొడుకు నీకు పంటే లేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ఈనాటి పార్టీ కాదు. ఎందుకంటే నీకు అన్నాడు నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినావు, ఇలా అన్నాడు మన మినిస్టర్ ఉన్నావు అన్నాడు. తెలియదా నీకు? విద్య మన వేయాలని చెప్పి ప్రాజెక్టు కట్టాలని చెప్పి తెలియదా నీకు? ఇలా తెలుగుదేశం పార్టీని ఇలా టార్గెట్ చేసి తిడతా ఉన్నావు అన్నాడు. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నావు అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నువ్వు ప్రాజెక్టులు తెప్పించుకున్నావు. నీకు లేదా? ఇలా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి తిడతా ఉన్నావు. కానీ తెలుగుదేశం పార్టీని తిరిగితే ఇప్పటికైనా మేము ఊకం. ఎందుకంటే మొన్నటిదాకా 3 నెలలు చూస్తా ఉన్నాం ఇక న్యాయం చేస్తాడే మనం రైతులకు అని చెప్పి. ఏ వరకు న్యాయం చేసింది లేదు. ఇలా ఊళ్ళలో భయపడతా ఉన్నారు. సర్వే చేసి ఇలా 5 ఎకరాలు ఉంటున్నావు, పింఛన్ లేదంటున్నావు. ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఊళ్ళల్లో నీ మాటలను చూసి, నీ సర్వేను చూసి. కానీ ఇప్పటికైనా అదే రేషన్ కార్డులు ఏవైతున్నాయో అవే యథావిధంగా ఉంచి అందరికీ ఆదుకోవాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాంటి పక్షాన మా వాళ్ళకి న్యాయం జరగకపోతే, విలేజ్లలో నా ప్రజలకు న్యాయం జరగకపోతే మా పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు అందరికీ నాయకులకు